హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ప్రియ. వెల్కమ్ టు ప్రియ తరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 31. సూటిగా చూసిన అమ్మని చూసి భయంగా అనిపిస్తుంది ప్రమదకి. నేను అంటూ మరోసారి నోరు విప్పే లోపలే అమన్ నాకు నిజం మాత్రమే కావాలి అంటాడు బేస్ వాయిస్‌లో. బొమ్మలా ఏం చెప్పాలో తెలియక అలానే నిలబడిపోతుంది ఆమె. అమన్ మొహంపై ఎలాంటి కదలిక లేదు. కానీ అతని కళ్ళలోని ఆ సూటిగా చూసే చూపు ఆమె గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయి తన రహస్యాన్ని నిర్ధారిస్తున్నట్లుగా అనిపిస్తుంది. తన మనసులోని భావాలు, మాటలు లేకుండానే అతనికి చేరిపోయినట్లుగా అనిపిస్తుంది. కొన్ని క్షణాల మౌనం ప్రపంచమంతా స్తంభిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రమద తలదించుకొని తన దృష్టిని నేలపై నిలిపి అలాగే ఉండిపోతుంది కొన్ని నిమిషాలు. ఏదో శక్తి తనను కట్టి పడేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఏమీ మాట్లాడలేకపోతుంది. తన ప్రేమ బయటపడటం ఆమెను భయపెడుతున్న అదే సమయంలో ఆ రహస్యం నుండి స్వేచ్ఛ పొందిన అనుభూతి కూడా కలుగుతుంది. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక ఏదో మాట్లాడాలని ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ అమన్ మొహంపై ఉన్న గాంభీర్యం ఆమెను మరింత భయపెడుతుంది. నేను నిజం మాత్రమే కావాలి అని చెప్పాను. కానీ నాకు సమాధానం మాత్రం రాలేదు అంటాడు మరోసారి సీరియస్‌గా చూస్తూ. విషయం తనే చేజేతులారా అతనికి చేరవేసింది. అంతా తెలిసిపోయాక ఇక దాయలేరని కూడా అర్థమైపోతుంది ప్రమదకి. ఒకసారి కళ్ళు మూసి తెరుస్తుంది. వెంటనే ఒక నిర్ణయానికి వస్తుంది. ఇప్పుడు అమన్‌కి ఏం చెప్పినా నమ్మడు. కారణం తన మనసు తెలిసిపోయింది కనుక. అందుకే నిజం చెప్పేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ అతను ప్రేమించినట్లు ఇంకా అతని గతం మర్చిపోయినట్లు ఇవేమీ చెప్పకూడదని నిర్ణయించుకుంటుంది. సూటిగా తనను తాకుతున్న అమన్ చూపులకి భయపడుతూనే నోరు విప్పుతుంది. నాకు మీరంటే ఇష్టం. ఇష్టం కాదు, ప్రేమ, ప్రాణం. అంత కష్టపడి అప్పుడు మిమ్మల్ని కాపాడాను. మిమ్మల్ని కాపాడటానికి ఎలా డబ్బు సంపాదించాలి, ఇంకా ఎలా మిమ్మల్ని కాపాడాలి అని అనుక్షణం మిమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఎంతో ప్రయత్నం మీద ఇక్కడి దాకా వచ్చి మిమ్మల్ని కాపాడాను. మనసుకు తృప్తిగా అనిపించింది మిమ్మల్ని కాపాడినందుకు. కానీ ఇక్కడి నుండి వెళ్ళిపోయినా కూడా మెల్లిగా మీరు గుర్తుకు రావడం మొదలుపెట్టారు. మీ ఆలోచనలు పెరిగిపోయాయి. రాను రాను మీ గురించి తప్ప వేరే ఆలోచనలు లేకుండా అయిపోయాను. కొన్ని రోజుల్లోనే నాకు అర్థమైంది మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అంటూ చెప్పి క్షణం పాటు ఆగుతుంది. కానీ మరి నా రేంజ్‌కు నువ్వు సరిపోతాననే ఆలోచన చేశావా? అంటూ అమ్మను అడిగిన మాటకి ప్రమద మనసు విలవిల్లాడుతుంది. నిజమే సార్. నేను మీ రేంజ్‌కి సరిపోను. ఆ విషయం నాకు బాగా తెలుసు. మీ ఇంటి బయట కాపలా కాసే వాచ్‌మెన్ పాటి జీతం చేయదు నా జీవితం. అలాంటి నేను అందనంత ఎత్తులో ఉన్న మిమ్మల్ని అందుకుంటానని ఎలా అనుకుంటాను? ప్రమద చెప్తూ ఉంటే మౌనంగా వింటూ ఉంటాడు అమన్. నా స్టేటస్ మీకు తూగదు కనుకనే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోయాను ఇన్ని నెలలు. కనీసం మీ ముందుకు కూడా రాలేదు. మీరంటే ఎంత ప్రాణమైనా అది నా మనసు వరకే పరిమితం చేసుకున్నాను. కానీ మీ అమ్మగారు మొన్న వచ్చి పట్టుపట్టి తీసుకుని వచ్చారు. ఇక తప్పక వచ్చాను. ఇప్పుడు కూడా నా మనసు బయట పడకపోయేది. అసలే ప్రమాదాలను వెంట వేసుకొని తిరుగుతున్న మీరు రాత్రిపూట ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్తే భయం వేయదా? మీరు క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఎంత కంగారు పడ్డానో మీకేం తెలుసు? అంటూ కన్నీళ్లతో అమన్ వైపు చూస్తుంది. అలానే చూస్తూ ఉంటాడు అమన్. కళ్ళు తుడుచుకుంటుంది. మరోసారి ఇలా నా స్థాయి మర్చిపోయి ప్రవర్తించను. నన్ను క్షమించండి అంటుంది అతని వైపు చూస్తూ. గుడ్. ఇక నువ్వు వెళ్ళవచ్చు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రమద. మాల్ దాటే వరకు అతి కష్టం మీద ఆపుకుంటుంది. తన బాధని ఎవరికంటా పడకూడదు అని. ఆ తర్వాత బయటికి వచ్చిన మరుక్షణం ఆమె మనసు బాధను ఆపలేకపోతుంది. కళ్ళు వర్షిస్తూ ఉండగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. బస్ ఎక్కాలి అన్న విషయం కూడా మర్చిపోయి బస్టాండ్ దాటి అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వెంటనే ఇంటికి వెళ్ళాలి అనిపించక కొద్ది దూరంలో గుడి కనిపించడంతో అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ దేవుడికి ఒకసారి నమస్కరించుకొని అక్కడే మెట్ల మీద కూర్చుంటుంది. నన్ను అలా ఎలా అనగలిగారు అమన్ గారు? అమ్ములు అమ్ములు అంటూ నా చుట్టూ తిరిగేవారు మీరు. మీ ప్రేమతో నిమిషం కూడా ఊపిరి ఆడనిచ్చేవారు కాదు. మన ప్రేమ మీకు కొంచెం కూడా గుర్తులేదా? అమర్ స్టేటస్ గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చి నిజమే, నేను మీకు ఏ రకంగానూ సరిపోను.
అందుకే మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పినా, నేను మొదట ఒప్పుకోలేదు. కానీ నా వెంటపడి మరి మీ ప్రేమతో నన్ను సాధించుకున్నారు. ఇప్పుడు మరలా మన ప్రేమను మర్చిపోయారు. నా జీవితం అంతేనేమో! ఏ ప్రేమకు నోచుకొని బ్రతుకు అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. మిత్ర గుమ్మం దగ్గరికి, లోపలికి తిరుగుతూ ఉంటుంది. ఏంటి వదిన, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అలా? ఆడపిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇక నీ కొడుకు చిన్న పిల్లవాడు కాదు కదా! అంటాడు నవ్వుతూ హేమంత్. ప్రమద కోసం చూస్తున్నాను హేమంత్. ఈ పాటికి వచ్చేయాలి. కానీ ఇంకా రాలేదు. అప్పుడు ఔట్ హౌస్ వైపు చూస్తాడు అతను కూడా. ఇంకా తాళం వేసి ఉంటుంది. నిజమే కదా! ఇంకా ఎందుకు రాలేదు? అంటాడు హేమంత్ కూడా ఆలోచిస్తూ. నేను అందుకే కంగారు పడుతున్నాను. కొద్దిసేపటికి ఇంటి ఆవరణలోకి ప్రవేశిస్తుంది అమన్ కార్. అది చూసి గుమ్మం దగ్గరికి వెళ్తుంది మిత్ర. లోపలికి వస్తున్న కొడుకుని చూసి, "ప్రమదెక్కడ్రా? ఏమైనా వర్క్ అప్పచెప్పావా ఏంటి? ఇంకా ఇంటికి రాలేదు" అంటూ అడుగుతుంది మిత్ర. ఆ మాట విని వెనక్కి తిరిగి ఔట్ హౌస్ వైపు చూస్తాడు. ఇంకా తాళం ఉంటుంది. వెంటనే కోపం వచ్చేస్తుంది. అయినా ఆ అమ్మాయి మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి మామ్? వస్తుందిలే. ఎవరికీ ఎక్కువ చనువివ్వకూడదు. ఇస్తే మన నెత్తిన ఆడాలి అని చూస్తారు అంటాడు సోఫాలో కూర్చుంటూ చిరాగ్గా అమన్. అతని మాటలకి విచిత్రంగా చూస్తారు అందరూ. అప్పుడే వచ్చిన రవీంద్ర కూడా కొడుకు మాటలకు అర్థం ఏమిటా అని ఆలోచిస్తూ సోఫాలో కూర్చుంటాడు. ఏం జరుగుతుందమన్ అంటూ అడుగుతుంది మిత్ర కొడుకు వైపు చూసి. ఏదో జరిగింది అని మనసుకు బలంగా అనిపిస్తుంటే. మా ఇప్పుడదంతా అవసరమా? అంటాడు చిరాగ్గా అమన్. అవసరమే కన్నా, చెప్పు. ఇక తల్లి చెప్పేదాకా వదలదు అని జరిగిందంతా చెప్పేస్తాడు అమన్. అది విని అంతా షాక్ అవుతారు. ఇంకా బాధపడతారు. ప్రమద ఇంకా ఇంటికెందుకు రాలేదో అప్పుడు అర్థమవుతుంది ఆమెకి. తప్పు చేశావు కన్నా. నువ్వలా అనకుండా ఉండవలసింది. తను నిన్నెప్పుడైనా ఇబ్బంది పెట్టిందా? అంటూ అడుగుతుంది మిత్ర సూటిగా చూస్తూ. పెట్టలేదు. కానీ నన్నెందుకు ప్రేమించింది? నన్నెందుకు హగ్ చేసుకుంది? అంటాడు అసహనంగా. తన మనసు తనిష్టం. ఎవరి మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పలేం. అమను అర్థం కాక చూస్తాడు తల్లి వైపు. తన వైపు చూస్తున్న కొడుకుని చూసి తిరిగి చెప్పడం మొదలుపెడుతుంది. అది మనసు నాన్న. మనసును నియంత్రించలేం. నిన్ను ప్రేమించవద్దు అని నువ్వెలా తన మనసును కట్టడి చేస్తావు? ఇకపోతే హగ్ చేసుకుంది అంటున్నావు. ఆ హగ్‌లో నీకేమైనా కోరిక కనిపించిందా? అంటూ అడుగుతుంది మిత్ర. ఏం మాట్లాడుతున్నావు మా? అడిగిన దానికి మాత్రమే చెప్పు అమన్. ఒక క్షణం అమన్‌కి ప్రమద తనను హగ్ చేసుకున్న క్షణం కళ్ళ ముందుకు వస్తుంది. అందులో తనకి ఏమైపోతుందో అన్న భయం, ఇంకా తన మీద ప్రేమ తప్ప ఇంకేమీ కనిపించలేదు అమన్‌కి. తల్లి వైపు చూస్తూ లేదు మా, కోరిక లేదు. నాకేమైపోతుందో అన్న భయం తప్ప అంటాడు చిన్నగా. మిత్ర చిన్నగా నవ్వుతుంది కొడుకు వైపు చూసి. వెళ్ళి అమన్ పక్కన కూర్చొని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది. ప్రమద నిన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. ఆ రోజు నిన్ను హగ్ చేసుకుంది కూడా నీకేమైపోతుందో అని అప్పటిదాకా బాగా కంగారు పడిపోయింది కదా! నువ్వు క్షేమంగా వచ్చేసరికి ఆ ఎమోషన్ కంట్రోల్ అవ్వక వచ్చి నిన్ను హగ్ చేసుకుంది అంతే. ఆ మాత్రం దానికి నువ్వు మాట తూలావు నాన్న. ఏంటి స్టేటస్? పుట్టగానే నువ్వు స్టేటస్‌తోనే పుట్టావా? ఇప్పటికీ మా నుండి నీకు ఇంత ఆస్తులు ఉన్నా నువ్వు నీ సొంతంగా బిజినెస్ చేసుకుంటున్నావు. ఎందుకు అంటే నువ్వు నీ కాళ్ళ మీద నిలబడాలి అనుకున్నావు కనుక. అలాంటి నా కొడుకు ఒక ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడటం కరెక్ట్‌నా? అంటుంది సూటిగా అమ్మని వైపు చూస్తూ. అమన్ ఆలోచనలో పడతాడు. నిజమే. అప్పుడప్పుడు లో క్లాస్ వాళ్ళని చూసి కొంచెం చిరాగ్గా అనిపించినా, తన వ్యక్తిత్వం అవతల వాళ్ళని చులకనగా చూడటం కాదు. డాడ్ బిజినెస్ ఉన్నా సొంతంగా పైకి వస్తున్నవాణ్ణి. అలా ఎలా స్టేటస్ గురించి తనతో అలా అన్నాను? అనుకుంటాడు. అతను తప్ప అతనికి అర్థమవుతుంది. మౌనంగా ఉంటాడు. కొడుకు మౌనంగా ఉండడం చూసి రియలైజ్ అయ్యాడని అర్థమవుతుంది మిత్రకి. ఇంతకీ తనెక్కడ ఉందో, ఇంకా ఇంటికి రాలేదు అని తల్లి అంటుంటే, ఆ మాటలకి తన ఆలోచనల నుండి బయటికి వస్తాడు అనూప్. అమన్. ప్రమద మొబైల్‌లో తన ట్రాకర్ పెట్టిన విషయం గుర్తుకు వచ్చి వెంటనే మొబైల్ ఆన్ చేసి చూస్తాడు. తన మాల్‌కి కొంచెం దూరంలో ఉన్న టెంపుల్ లొకేషన్ చూపిస్తుంటే ప్రశాంతంగా ఫీలవుతాడు. కంగారు పడకమా, నేను తనని తీసుకువస్తాను అంటూ లెగుస్తాడు అమన్.
తనెక్కడ ఉందో నీకెలా తెలుసు అమన్? ఎక్కడని వెతుకుతావు? అంటూ అడుగుతుంది రేవతి. తనకి ప్రమాదం ఉందని తన మొబైల్‌లో ట్రాకర్ పెట్టాను అత్తా. కంగారు లేదు. తను మన మాల్‌కి దగ్గరలో ఉన్న గుడిలో ఉంది. మీరు టెన్షన్ పడకండి. నేను వెళ్లి తీసుకొస్తాను. అంటూ బయటికి వెళ్ళిపోతాడు. అమన్ మాటలు విన్న తర్వాత అందరూ కాస్త ప్రశాంతంగా ఫీలవుతారు. ప్రమదకి ఏమీ కాలేదు అని. టైం కూడా మరిచి ఆలోచనలో ఉన్న ప్రమద ముందు 2 కాళ్ళు వచ్చి ఆగుతాయి. వెంటనే కళ్ళు తుడుచుకొని తల ఎత్తి చూస్తుంది. కోపంగా తన్నే చూస్తున్న అమ్మని చూసి భయంగా లేచి నిలబడుతుంది. తమరి పెత్తనాలు అయిపోతే బయలుదేరదాం అంటాడు వెటకారంగా. మౌనంగా అతని వెంట నడుస్తుంది. బయటికి వచ్చిన తర్వాత కారెక్కు అని చెప్పి అతను డ్రైవింగ్ సీట్ వైపు కదులుతాడు. నేను ఆటోలో వచ్చేస్తాను సార్. ఆమె మాటకి మండుతుంది అతనికి. అవసరం లేదు కారెక్కు అంటాడు పళ్ళు నూరుతూ. క్షమించండి అమన్ గారు. మీ కారెక్కే రేంజ్ కాదు నాది అంటూ చెప్పి అటుగా ఆటో వస్తుంటే ఎక్కి వెళ్ళిపోతుంది. బాగా బలుపు, అంత పనికిరాదు అనుకుంటూ ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్‌కి బలుపు అని పేరు పెట్టుకొని, తిట్టుకుంటూ కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుని కూడా చీకటి పడింది కదా అని తప్పక ప్రమద ఆటోని ఫాలో అవుతాడు. ఆటోలో వెళ్తున్న ప్రమద మైండ్‌లో ఎన్నో ఆలోచనలు. ఈ స్టోరీ